అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. నమస్తే, మా పేరు ఏ సురేంద్ర నాయుడు. వంశం పారంపర్యంగా అనేక దీర్ఘ రోగాలను నయం చేసినటువంటి అనుభవజ్ఞులం. ఈరోజు విషయానికి వస్తే చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి అతిపెద్ద సమస్య స్కిన్ సమస్యలు, అలర్జీ, దురదలు, బొల్లి మచ్చలు, రకరకాల సమస్యలతో ఈ చర్మ వ్యాధులతో బాధపడేవాళ్ళం మనం ప్రతి నిత్యం కూడా చూస్తున్నాం. సోరియాసిస్ అని రకరకాల అలర్జీలతో బాధపడే వాళ్ళకు చాలామంది మమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే అలర్జీ ఉంది అని. అయ్యా, మీరు అలర్జీ ఉండాలని చెప్పడం కాదు, మీకున్నటువంటి సమస్య ఫలానదే అని తెలియచేసేటువంటి మీకు ఆ జ్ఞానం ఉంటే నేరుగా కూడా మీరు చెప్పచ్చును. లేని పక్షాన నేరుగా మమ్మల్ని వచ్చి సంప్రదించినట్లయితే ఈ యొక్క సమస్యతో బాధపడే వాళ్ళకు ఇదే చర్మ వ్యాధి అని మేము గుర్తించగలిగి మీకు ఖచ్చితంగా మంచి మందును సూచించగలదు. అంతేగాని మీరు ఉన్న తావులో నుంచి ఫోన్ చేసి నాకు దురదలు ఉన్నాయి, నవ్వులు ఉన్నాయి, అలర్జీ ఉంది అంటే రకరకాల పేరు తెలియనటువంటి కూడా అలర్జీలతో బాధపడే వాళ్ళు మనం ప్రతిరోజు కూడా చూస్తూనే ఉన్నాం. అటువంటి వాళ్ళకు మన ఇంటి దగ్గర ఏ వైద్యాన్ని చేసుకోవాలన్నది మాత్రమే నేను తెలియజేస్తాను. తీవ్రంగా చాలా కాలం నుంచి కూడా మీరు చర్మ వ్యాధులతో బాధపడే వాళ్ళు అయితే నేరుగా ఒకసారి మమ్మల్ని సంప్రదించడము, చూపించుకోవడం, మందు తీసుకున్నట్లయితే దేహానికి తగినటువంటి మంచి మందులు కడుపులోకి ఇవ్వగలుగుతాం. లేపనానికి కూడా మంచి సొల్యూషన్ ఇచ్చి మంచి వైద్యాన్ని నేను అందజేయగలుగుతానని తెలియజేస్తూ మీకు మీరుగా తయారు చేసుకోగలిగినటువంటి ఒక మంచి విజ్ఞానాన్ని మీకు అందజేస్తున్నాను. దానికి కావాల్సినటువంటి చూడండి, బావంచాలండి. ఈ బావంచాలు తెచ్చుకొని దీన్ని బాగా మెత్తగా నూరి చూర్ణం చేసుకోండి. ఫస్ట్ బావంచాలను శుద్ధి చేసుకోవాలి. తర్వాత గంధకం అండి, దీన్ని ఆమ్ల గంధకము అంటాం. దీన్ని కొద్ది మోతాదుల్లో వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరొకటి తుత్తం, ఇది మైల్ తుత్తం అంటారు. చిన్న ముక్క 1 గ్రాము లేదా 2 గ్రాముల వరకే వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరొకటి తాలకం అండి, ఈ తాలకాన్ని కూడా కొద్దిగా వేసుకొని మీరు దించేసుకోవాలి. దీంతోపాటు మీరు రసకర్పూరం కానీ వేసుకున్నట్లయితే మంచి ఫలితం పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకు కావి కళ్ళు, మన ఊర్ల పక్కన ముందు వాళ్ళకు ఎరమొని పెట్టేవాళ్ళు. దీన్ని తీసుకొని వచ్చి ఇక్కడ నేను చూపించినటువంటి పదార్థాలతో పాటు ఇక్కడ చూడండి, పిచ్చి కుసుమ. ఈ చర్మ వ్యాధులతో పిచ్చి బట్టి ఏ వేదన తెలియకుండా బాధపడే వాళ్ళకు ఈ పిచ్చి కుసుమ అద్భుతంగా మీకు పనిచేస్తుంది. ఈ యొక్క సమూలంగా తీసుకొని దీంట్లో రసం తీసుకోండి. మరొకటి ఇక్కడ చూడండి, దీన్నే జిల్లేడు, తెల్ల జిల్లేడు యొక్క పత్రాలు, ఆకులు తీసుకొని రసం పిండుకోండి. దీంట్లో కొద్దిగా పిండుకున్న తర్వాత మరొకటి కుప్పెంట, దీన్నే మురుకుంద లేదు పిప్పింటాకు అంటాం. ఈ ఆకును కూడా తీసుకొని వచ్చి బాగా నూరుకొని రసం తీసుకోండి. మరొకటి ఇక్కడ చూడండి, సీతాఫలం అండి. మనం పండ్లను తింటూ ఉంటాం. ఈ సీతాఫలం యొక్క ఆకుల రసాన్ని కూడా తీసుకోండి. ఇవన్నీ తీసుకొని మెత్తగా దీన్ని నూరి ఎండబెట్టి మళ్ళీ నూరి ఈ విధంగా 7 సార్లు చూసి ఎంత మనం ఎక్కువగా దీనికి రసం తాపగలుగుతామో అంత అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని మనం యాప నూనె కానీ లేక నూగుల నూనె కానీ ఆవాల నూనెతో కానీ లేదు అందుబాటులో ఉండి ఈ 3 కూడా మనం కలిపి ఈ యొక్క వచ్చినటువంటి దీన్ని క్రీముగా తయారు చేసుకొని ఎక్కడైతే మనకు చర్మ సమస్యలతో బాధపడుతున్నామో ఆ జాగాలో ప్రతిరోజు కూడా అప్లై చేస్తూ వచ్చారంటే మీకున్నటువంటి స్కిన్ తొందర అతి త్వరగా తగ్గి పూర్తిగా నివృత్తి జరుగుతుంది.
అయితే ఈ స్కిన్ తొందరతో బాధపడే వాళ్ళు ముఖ్యంగా గోంగూర కానీ, పచ్చిమిరపకాయలు, వంకాయలు, నాన్ వెజ్కి సంబంధించిన వస్తువులన్నీ కూడా నిషిద్ధం. పూర్తిగా తినకుండా వదులుకొని సత్యము తప్పినా పత్యము తప్పకుండా ఆచరిస్తే మాత్రమే మంచి ఫలితాన్ని మీరు పొందుతారు. ఇంతేకాకుండా మా దగ్గర బొల్లి మచ్చలు, స్వరియాసిస్, దీర్ఘకాల యొక్క రోగాలతో బాధపడే వాళ్ళు మా వద్ద నేరుగా సంప్రదించవలసిన అవసరం ఉంటుంది. మీ సమస్యను చూసి, తీవ్రతను చూసి కడుపులోకి మందులు ఇవ్వడం కూడా జరుగుతుంది. గంధక రసాయనం అని, వ్యాధి హరారసం అని, దివ్య సింధూరం అని, మరి ఇలా చాలా రకాలు ఉంటాయి. వారి వారి యొక్క చర్మ సమస్యను బట్టి, శరీర తత్వాన్ని బట్టి వాళ్ళకు పథ్యాన్ని సూచించి చక్కటి మందును మాత్రం ఇచ్చి అతి త్వరగా కూడా వీళ్ళకు ఈ చర్మ వ్యాధి నుంచి విముక్తి పొందవచ్చు. స్క్రోల్ అయినటువంటి నెంబర్కి ఫోన్ చేసి మీరు మా అడ్రస్ తెలుసుకొని, లేదు లొకేషన్ ప్లీజ్ అని కానీ అడ్రస్ను పెట్టించుకొని నేరుగా మమ్మల్ని సంప్రదించినట్లయితే ఈ దీర్ఘకాలికంగా బాధపడేటటువంటి వ్యాధికి, చర్మ వ్యాధులకు మంచి సలహాలు, సూచనలు, మంచి మందుని ఇవ్వగలమని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనం సుఖినో భవంతు. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.